నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతం నాతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అండ్ మనీ పర్స్ పుస్తక రచయిత శ్రీ వంగా రాజేంద్ర ప్రసాద్ గారు ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే విష్ణు గారు. సార్ రామ్ ప్రసాద్ గారు, ఐశ్వర్యవంతులు అంటే ఎవరు? క్వశ్చన్ మార్క్. డబ్బు సంపాదించాల్సిన అవసరం లేని వాళ్ళు ఐశ్వర్యవంతులు. డబ్బు సంపాదించడమే అవసరం లేనివాడు ఐశ్వర్యవంతుడు. మీరు 1 కోటి రూపాయలు సంపాదించారు, 100 కోట్లు సంపాదించారు, 1000 కోట్లు సంపాదించారు. 1 కోటి కన్నా 1000 కోట్లు అయినప్పుడైనా మీ నిద్రలో తేడా వస్తుందా? మీ తిండిలో తేడా వస్తుందా? ఒక స్టేజ్ తర్వాత డబ్బులతో అవసరం లేదండి. ఎకనామిక్స్లో ఒక లా ఒకటి ఉంది, లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినలిటీ అని. మీకు పిల్లవాడికి ఒక చాక్లెట్ ఇస్తే ఫస్ట్ చాక్లెట్తో బాగా తృప్తి పొందుతాడు. రెండో చాక్లెట్ ఇస్తే తృప్తి పొందుతాడు, కానీ తృప్తి శాతం తగ్గుతుంది. 10వ చాక్లెట్ ఇస్తే తృప్తి రాదు, వస్తుంది. కానీ కర్మ ఏంటంటే డబ్బు విషయంలో తీరని దాహం అయిపోయింది. ఓకే. కానీ అదే మీరు డబ్బు పట్ల జాగ్రత్త వహించాలి తప్పితే డబ్బుని ప్రేమించకూడదు. డబ్బుని లెక్క పెట్టండి, క్యాలిక్యులేటర్గా వాడండి. నా బుక్లో రాశాను నేను. ఒకతను చనిపోదామని చెప్పి ఊరేసుకుందామని చెప్పి ఒక చెట్టుకి ఊరి తీసుకుంటాడు. ఆ తాడు దిగి కింద పడతాడు. కింద నది పారుతూ ఉంది, నదిలో కొట్టుకుపోతుంటాడు. కొట్టుకుపోతుంటే నాలంటాడు, ఏంట్రా నువ్వు చచ్చిపోదామనుకున్నావు కదా, ఎందుకు ఈత కొట్టుకుని వస్తున్నావు అంటే, ఈత వచ్చు కాబట్టి ఈత కొట్టుని వచ్చాను కాకపోతే బతకాలని కాదు అంటాడు. సో మెచ్యూరిటీ ఉన్నవాళ్ళు, డబ్బు సంపాదించగల తెలివితేటలు ఉన్నవాళ్ళు సంపాదించడం తెలుసు కాబట్టి సంపాదిస్తారు తప్పితే డబ్బు కోసం డబ్బు సంపాదిస్తారండి. ఓకే. రతన్ టాటా ఉన్నారు, ఎవరి కోసం సంపాదిస్తారు ఆయన? నారాయణమూర్తి గారు అంటారు, ధనబలం అంటే దాతృత్వ బలం, పవర్ ఆఫ్ మనీ ఈజ్ పవర్ ఆఫ్ చారిటీ. ఇప్పుడు మీరు 1000 కోట్లు సంపాదించారండి, నెక్స్ట్ జన్మకి అంత తీసుకెళ్ళగలరా? తీసుకెళ్ళలేం కదా. కానీ చాగంటి గారు ఒక మంచి ఉపాయం చెప్పారు, పుణ్యం చేయండి, ఆ పుణ్యం క్యారీ ఓవర్ అవుద్దని చెప్తారు. మనం మన కోసం సంపాదించాలి, ఇతరుల కోసం సంపాదించాలి. ఈలోపు మనకి మన ఫ్యామిలీకి ఎట్లాగో సాటిస్ఫై అవుతాం. అంటే డబ్బుతో అవసరం లేని స్టేజ్కి వెళ్ళినప్పుడు అప్పుడు నిజంగా ఐశ్వర్యవంతుల కింద లెక్క. చీపురు ఇంట్లో చీపురు కావాలి, డబ్బు కూడా చీపురు లాంటిది కదా. అంటే బీ కేర్ఫుల్ అబౌట్ మనీ బట్ డోంట్ లవ్ ఇట్. ఆ స్టేజ్ వచ్చినప్పుడు నిజంగా మనం ఐశ్వర్యవంతులు అన్నట్టు లెక్క. పూర్వం ఒక ఫారినరు ఇండియాకి వచ్చాడు, అడవిలోకి వెళితే ఒక ముని కుటీరానికి వెళ్తాడు. వెళితే ఆ ముని దగ్గర కమండలం, కుండ, నీళ్ళు తప్ప ఏం లేవు. అయితే ఫారినర్ అడుగుతాడు, వేర్ ఆర్ యువర్ బిలాంగింగ్స్, ఈ సామాన్లు ఎక్కడని అంటాడు. అడిగితే ముని అడుగుతాడు, ఈయన్ని మీవి ఎక్కడని అడుగుతాడు. నేను టెంపరీ విజిట్ కోసం వచ్చాను ఇండియాకి అంటాడు. నేను కూడా అంతే అంటాడు. ఆ ముని కంటే ఐశ్వర్యవంతులు ఎవరుంటారో చెప్పండి. కాకపోతే మనం జనారణ్యంలో బతుకుతున్నాం కాబట్టి డబ్బు అవసరం. అందుకని మనం లోపల మునీశ్వర్లా ఉండాలి, పైకి మనీశ్వర్లా కనపడాలి. లోపల మునీశ్వరుడు అంతే, కానీ బయట సమాజానికి మనీశ్వరుడు అంతే. మా ఫాదర్ ఎమ్మెల్యే చేశారు, కనీసం టాయిలెట్, ఇల్లు కట్టలా, కానీ ఆయన్ని పీనవేశ్వరరావు గారు, రోసయ్య గారు గౌరవిస్తారు, కానీ పక్కనుడు గౌరవిస్తాడు, డబ్బు లేదు కాబట్టి. అందుకని ఇందాక మనం మీ లక్ష్యం కోటేశ్వర్లు కావడమా, కోటేశ్వర్లా కనబడటమా? అసలు డబ్బు దేనికోసం సంపాదించాలి? పర్పస్ ఉండాలి కదా. ఇంకొకటి, మీరు కొండ ఎక్కేది జనాన్ని చూడటం కోసమా, జనం మిమ్మల్ని చూడటం కోసమా? దేనికోసం ఎక్కాలి కొండ? అంటే అక్కడ నా పర్పస్ ఏంటి, నా గోల్ని రీచ్ అవ్వడానికి. అదే నేనేది, మీరు కొండ ఎక్కారు, కొండ ఎక్కితే ఊరు మొత్తం కనిపిస్తుంది, హైదరాబాద్ మొత్తం కనిపిస్తుంది. మీరు ఎక్కితే ఊరు మొత్తం చూడవచ్చు. అలా ఎక్కారనుకోండి, జనం మిమ్మల్ని చూడకపోయినా మీరు డిసప్పాయింట్ కారు. జనం మిమ్మల్ని చూడాలని మీరు కొండ ఎక్కారనుకోండి, వాళ్ళు చూస్తేనే మీరు సాటిస్ఫై అవుతారు, లేకపోతే డిసప్పాయింట్ అవుతారు.
సో మెచ్యూరిటీ ఉన్నవాడు ఎప్పుడూ కూడా సంపాదించగల తెలివితేటలు ఉన్నాయి కాబట్టి సంపాదిస్తాడు తప్పితే డబ్బు కోసం డబ్బు సంపాదించాడు. ఈ ఫిలాసఫీ ఆఫ్ మనీ తెలియకపోతే మనం ఎక్కడో ఇటో ఇటు వెళ్ళిపోతా కొట్టుకుంటూ పోతూ ఉంటాం అంతే. డబ్బులు మాయలో పడిపోతాము. అందుకని ఐశ్వర్యవంతుడు ఎవరంటే నీ లిమిట్ అంతా, నీ బేసిక్ లిమిట్స్, మీ బేసిక్ అవసరాలు ఉన్నాయి కదా, దాని వరకు కంపల్సరీ సంపాదించాల్సిందే. నేను అందుకనే చెప్తుంటాం కదా, మొదటి లక్ష సంపాదించేంత వరకు పిసినారుగా ఉండటం మంచిది. అయితే ఇందాక చెప్పాను, ధనబలం అంటే దాతృత్వ బలం. మన కోసం సంపాదించాలి, మన ఫ్యామిలీ కోసం సంపాదించాలి, ఇతరులకు ఇవ్వడం కూడా కోసం సంపాదించాలి. అయితే నా దగ్గర ₹1 ఉందనుకోండి, నేను పావలా ఇవ్వగలను అంతే. కానీ రూపాయిని ₹1,00,00,000 చేయగల తెలివితేటలు నాకు ఉన్నాయనుకోండి, నేను రూపాయి ఇవ్వడం మంచిదా, ₹1,00,00,000 చేసి నేను 50 లక్షలు ఇవ్వడం మంచిదా? ఏం చేయాలి? అదే చేయాలి. మనం ఒక పెద్ద అమౌంట్ రిచ్చుకొని దాంట్లో నుంచి ఇవ్వడం మంచిది. సో మన తెలివితేటల్ని దానికి ఉపయోగించుకోవాలి. అయితే కోరికతో కాదు. నేను చెప్పాను కదా, కొట్టుకుపోయేవాడు ఈత వచ్చు కాబట్టి ఈత కొట్టుకుంటూ వస్తాడు తప్పితే ఆశతోటి కోరికతోటి కాదు. సో ధనాన్ని సంపాదించాలి, కానీ ధనం మీద ప్రేమతో సంపాదించకూడదు. నీకు తెలివితేటలు ఉన్నాయి కాబట్టి ప్రూవ్ చేసుకోవడానికి సంపాదించు, అవకాశాలను వినియోగించుకో. అప్పుడు జనం నిన్ను చూసినా చూడకపోయినా మనం ఎవ్వరు మన వల్ల డిస్టర్బ్ కావు. మనం వి ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్. సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు రాస్తారు, గమనమే గమ్యం అండి. మనం పుట్టాము, పెరిగాము, పెళ్లి చేసుకుంటాము, పిల్లలు కంటాము, ముసలోళ్ళం అవుతాము, చచ్చిపోతాము. గమ్యం ఏముంది చెప్పండి? పర్పస్ ఏముంది? పర్పస్ ఏం లేదు. ఎంజాయ్ ది జర్నీ. జర్నీ ఏం చేయాలంటే ఈ అటాచ్మెంట్ విత్ డిటాచ్మెంట్, మనీ పట్ల కూడా ఆ సూత్రం వర్తిస్తుంది. ఓకే, అప్పుడు మన లైఫ్ని కరెక్ట్గా ఎంజాయ్ చేయగలం. బేసిక్ నీడ్స్ వరకు ఖచ్చితంగా డబ్బు సంపాదించాల్సిందే, కావాల్సింది, కోరిక ఉండాల్సిందే. కోరిక లేకపోతే మనం అరణ్యంలో బతకట్లేదు కదా, జనారణ్యంలో ఉంటున్నాం కదా. మీరు అంతకుముందు కూడా బయట ఎక్కడో చెప్పారు, డబ్బు అంటే ఇష్టం ఉన్నా లేకపోయినా సంపాదించాల్సిందే, సంపాదించాలి, తప్పదు. ప్రేమించడానికి డబ్బులు అక్కర్లా, కానీ ప్రేమ వ్యక్తం చేయాలంటే డబ్బులు కావాలి. ప్రేమ నిలబడాలంటే డబ్బులు కావాలి. మా ఆవిడ దగ్గరికి వెళ్ళి ఐ లవ్ యూ ఎన్నిసార్లు చెప్పినా కానీ ఇప్పుడు నెలగతులు డబ్బులు ఇవ్వమని అడుగుతుంది. అంతే, 50,000 అంతే. మరి నేను రోజుని ప్రేమిస్తున్నాను, నువ్వంటే నాకు ఇష్టం అంటే అక్కడ అవసరాలు తీరవు కదా, ఆర్థిక అవసరాలు తీర్చుకోలేవు కదా. నువ్వు హాస్పిటల్కి వెళ్ళి నువ్వు ఐ లవ్ యూ అని డాక్టర్ని అనగలమా? కాబట్టి సంపాదించాల్సిందే. ఉన్నాయి కదా తెలివితేటలు, విష్ణు గారికి తెలివితేటలు ఉన్నాయి. ఛాలెంజ్, సంపాదించండి. అంటే ఆ డబ్బు అంటే ఆ ప్రేమకు కూడా ఒక విలువ ఉండాలంటే వెనక డబ్బు ఉండాలి. అవును. అయితే ఈ క్రమంలో మీరు మనం ఇంకో అంతకుముందు ఒకసారి మాట్లాడినట్టుగా మనకి అన్ని లెక్కలు తెలియకపోవచ్చు కదా, అందుకని ఎక్స్పర్ట్స్ సలహాలు తీసుకోవడం మంచిది. ఇంకొకటి, భూమి మీద ఫైనాన్షియల్ ఇందాక మనం పోయినసారి ఒకసారి మాట్లాడినప్పుడు చెప్పుకున్నాం, సలహాలు ఇవ్వని వాడి దగ్గరికి వెళ్ళండి అని చెప్తాం. ఎందుకంటే ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్లో సంపూర్ణ జ్ఞానాలు అంటూ ఎవరు ఉండరండి. ఎక్స్పీరియన్స్ ఉంటారు తప్పితే ఎక్స్పర్ట్స్ ఎవరు లేరు. అందుకనే సబ్కా సునో ఏదో అంటారు కదా, అప్నా కరో ఏదో అంటారు కదా, అందరం అట్లేను. నీకు నువ్వు చేయాల్సింది, నీకు సూట్ అయింది నువ్వు చేయమంటాడు. మనకి కరెక్ట్ అనిపించింది మనం చేసుకుంటూ పోవాలి. బుద్ధుడు అంటాడు, నేను ఏది చెప్పినా నువ్వు కళ్ళు మూసుకొని తలవపు మాక, నీ జీవితానికి నీ లాజిక్ అందితేనే యాక్సెప్ట్ చేయమంటాడు. కాబట్టి ఎంత ఎక్స్పర్ట్ చెప్పినా కానీ వాళ్ళు కూడా మనుషులే కదా. అందుకని మళ్ళీ చెప్తున్నా, మనమే ఫైనాన్షియల్ అడ్వైజర్ కావాలి. ఎప్పుడు డ్రైవరు ఎంగేజ్ చేసుకున్నట్టు కాదు, మనం డ్రైవింగ్ నేర్చుకోవాలి. ఇదేమీ రాకెట్ సైన్స్ ఏం కాదండి, కామన్ సెన్స్ చాలు. నేను మా సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ కోర్స్ చేశాను, కానీ సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ కోర్స్ చేయకముందే మనీ పర్సు 3 పుస్తకాలు రాశాను. లాజిక్ అంతే, దానికి గొప్ప తెలివితేటలేం అక్కర్లేదు. సరే, కాకపోతే విజిటింగ్ కార్డులు కావాలి కాబట్టి ఆ సిఎఫ్ఏ కోర్స్ చేశాను అంతే. కాబట్టి అందరికీ అందుబాటులో ఉండేది, ఇది రాకెట్ సైన్స్ కాదు. ఎవరైనా ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ కావచ్చు, కాకపోతే లాజికల్గా థింక్ చేయడం అవసరం. మనలో కోరిక ఉండాలండి. మనలో చాలామందికి ఆశ ఉంటుంది,
కానీ కోరిక బలంగా ఉండదు. అది రైట్ సార్, రైట్ సార్, రైట్ రైట్. థ్యాంక్ యూ సో మచ్ వంగరాజన్ ప్రసాద్ గారు. థ్యాంక్ యూ అండి. చాలా మంచి ఆసక్తికరమైన విషయాలని తెలియజేశారు. ఐశ్వర్యవంతులు అంటే ఎవరన్న దానికి నిజంగా చాలా చాలా మంచి మంచి ఉదాహరణలు ఇచ్చారు. అండ్ అదేవిధంగా ఈ యొక్క ఫైనాన్షియల్ జర్నీలో డబ్బు అవసరం ఎంతవరకు ఉంటుంది, డబ్బుతో ఎటువంటి అవసరాలు కూడా తీర్చుకోవచ్చు, ఎటువంటి విషయాలు కూడా డబ్బు ఉంటేనే వాటికి విలువ ఉంటుంది అనే దాని గురించి కూడా చాలా చక్కగా మాట్లాడారు. థ్యాంక్ యూ సో మచ్ సార్.